హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలో చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మనం బండి మీద వేసే పునుగుల్ని ఇంట్లో కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకుండా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఏదైనా పెట్టాలి అనిపిస్తే ఇలా ఇన్స్టెంట్గా చేసేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండిని, ముప్పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి, అంటే సూజీ రవ్వ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు పొల్లటి పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేయటం వల్ల పునుగులు అనేవి చక్కగా పొంగుతాయండి. తర్వాత దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే పునుగులు అనేవి నూనె ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు నీళ్లు పోసేసుకుని ఒకసారి మొత్తం పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ పిండి కలపడానికి 1.5 కప్పు వరకు నీళ్ళు అయితే పట్టాయి. ఇది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరో అరకప్పు కూడా నీళ్లు పోసుకుని పిండి మొత్తాన్ని దగ్గరగా కలిపేసుకోవాలి. మనం సూజీ రవ్వ వేసాం కదండి, కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువే పీల్చేస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మనం వేసిన బొంబాయి రవ్వ కొద్దిగా నానుతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హైలో వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా పునుగుల్లాగా వేసేసుకోవాలి. వేసిన వెంటనే ఇలా చక్కగా పైకి వచ్చేస్తే మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినట్లండి. వంట సోడా కానీ ఏదైనా సరే కరెక్ట్గా సరిపోయినట్లే. వంట సోడా ఎక్కువైతే పునుగులు అనేవి బాగా ఎక్కువ నూనె పీల్చేస్తాయి కాబట్టి అస్సలు బాగోదు. చూసి వేసుకోండి వంట సోడా. ఇలా ఒకవైపు పూర్తిగా పునుగులు అనేవి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుని ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పితే పునుగులు అనేవి ఒకే కలర్లో వేగుతాయండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. బయట మనం టిఫిన్ షాపుల్లో వీటిని 2 సార్లుగా డీప్ ఫ్రై చేస్తారు కదా, అలా ఏం కాకుండా ఈ విధంగా కంటిన్యూస్గా రౌండ్గా కలుపుకుంటూ ఉంటే మంచి కలర్ అయితే ఈ పునుగులకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత పునుగుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా వాటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పిండిని మొత్తాన్ని ఇదే విధంగా పునుగుల్లాగా వేసేసుకోవాలి. చూసారు కదా, అస్సలు నూనె అయితే పీల్చలేదండి. వంట సోడా మనం వేసిన పిండికి కరెక్ట్గా సరిపోయినట్లు వేస్తే అస్సలు పీల్చదు. అది ఎక్కువ వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తుంది, తక్కువ వేస్తే పొంగకుండా ఉంటుందండి. చూసుకుని వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి వేడి వేడి ఇన్స్టెంట్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. వీటిని టమాటా చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి. వేడి వేడిగానే ఈ పునుగులు అనేవి తినాలి. అంతేనండి, చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.